ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తానిప్పుడు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదన్నారు చంద్రబాబు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో ఎవ్వరికీ ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది. అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప అమలయ్యే పరిస్థితి ఉండదు.